మత్స్యకార సేవలో భాగంగా ఈ నెల 19వ తేదీన కావలి రూరల్ మండలం తుమ్మలపేంట గ్రామానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక మత్స్యకార కుటుంబ నివాసానికి వెళ్ళారు. అదే తానంగారి బాబు నివాసం. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి భోంచేసి వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. అయితే మనం ఈరోజు ఆ కుటుంబంతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో ఎప్పుడైనా నారా చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా జీవితంలో కలుస్తారు అనుకున్నారా? అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది, వాళ్ళ సంతోషం ఎలా ఉంది, ఒకసారి మనం వాళ్ళని స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం తానం బాబు గారి నివాసం వద్ద ఉన్నాం. ఇదే ప్రాంతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రావడం జరిగింది. ఒక్కసారి ఆయన తిరిగిన ప్రదేశాన్ని కూడా మనం చూసినట్లయితే, ఇదిగో ఒకసారి లోపలికి రండి. ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చి ఆయన నేరుగా ఇంట్లోకి రావడం జరిగింది. ఈ తానం బాబు గారికి అయితే అసలు ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవాలి. అసలు ఒక ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి వంట చేసి స్వయంగా ఆయనే చేపలు తీసుకొచ్చి ఇక్కడ మా స్టవ్లో వంట చేసుకొని ఇక్కడే ఆయనతో మాతో కలిసి భోంచేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఒకసారి బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చారు, మీకు ఎలా అనిపించింది? భలే సంతోషంగా అనిపించింది నాకు. నేను చేపలు మొత్తం మా పిల్లోడు నేను చేపలు కొనడానికి పోయాము. అందులో చంద్రబాబు నాయుడు గారికి వచ్చి ఏం బాబు బాగున్నావు, నేను అవును ఎవరో ఏందని వెనక చూసేసరికి చంద్రబాబు నాయుడు ఏం సార్ నువ్వు ఏం సార్ ఎప్పుడు వచ్చావు ఏందని కూడా అనలేదు సార్. అలా అనగానే ఉండేరికి అవునా బాబు ఈ చేప ఎంత రేట్ అవుద్ది బాబా అని. నేను చేపలు కొనడానికి పోయిందా కూరగాయని. అవునా బాబు చేపలు కొన్నావా అన్నారు. కొనలేదు కొనాలా అన్నాను. ఈ చేప ఎంతమ్మా రేటు అని అనేరేకి 300 అన్నారు. 300 అంటే బాబు నేను ఇస్తాను నువ్వు ఇవ్వక అన్న. ఆమెను చేపలు తీసుకొని చేపించుకొని ఆమెను తీసుకొచ్చాను సార్. ఆ శిలా పథకం ఆడుంటే బాబు ఇది నీకు తెలుసా అన్నారు. అంటే నేను చిన్నపిల్లవాడిని నాకైతే కొద్ది తెలుసు అని చెప్పాను సార్. చెప్పారు నీకు ఇప్పుడు చెప్పు దాని గురించి ఏమైనా తెలుసా అని. మా వాళ్ళు అంతకుముందు సముద్ర దెబ్బన ఉండారు సార్. దెబ్బలు ఉంటే గాలివాన కొట్టింది. గాలివాన కొడితే అక్కడి నుంచి మళ్ళీ ఆడ ఉన్నారు సార్. గాలివాన ముక్కన అప్పుడు ఎన్టీ రామారావు వచ్చింది నాకు తెలుసు సార్. అప్పుడు ఇక్కడికి వచ్చి తాటకి నీళ్ళు వేసుకున్నారు సార్. తాటకి నీళ్ళు వేసుకొని మళ్ళీ పెద్ద గాలివాన కొట్టింది. అప్పుడు నాకు బాగా తెలుసు. గాలివాన కొట్టినప్పుడు నాకు బాగా తెలుసు. పూరి గుడిసెలు అన్నీ పడిపోయినాయి. ఎన్టీఆర్ పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఇల్లుని చూస్తే ఒక్క ఇల్లు కూడా లేదు, మొత్తం కూలిపోయింది గాలివాన. అప్పుడు ఇల్లు 150 ఇల్లు సెలెక్ట్ చేశారు. ఎన్టీఆర్ కాలనీ 150 ఇల్లు కాలనీ సెలెక్ట్ చేశారు. చేసి ఇల్లు కట్టి ఇచ్చి అప్పుడు మత్స్యకారులు ఏం చేశారంటే సార్ మేము చేపలు పడుతున్నాము, మాకు చేపలు అమ్మటానికి వెళ్ళలేదు. ఇది అప్పుడు ఇచ్చిన ఇల్లు కాదు, ముందు అటు సైడ్ ఇల్లు ఇచ్చింది. మేము కొత్తగా వచ్చాం. మీరు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి అవకాశం వస్తుందని, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడన్నా ఊహించారా? నేను ఊహించలేదు సార్. నాకు అసలు ఆయన దగ్గర పోవాలన్నా ఆయన కలవాలన్నా ఆవిడ దూరం ఉండాలి సార్. అట్లాంటిది నా ఇంటికి వచ్చాడంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. అంత ఆనందంగా ఉంది. ఏంటంటే మనకి డబ్బులు ఇచ్చేది కాదు సార్, మనకు పని చేసేది కాదు సార్. మనకి ఏంటంటే మనం ఇంటికి రావడానికి ఆయనకు చాలా ధన్యవంతులు. ఈరోజు మీ ఇంటికి వచ్చారు, మీతో మాట్లాడారు, మీ పిల్లలతో మాట్లాడారు, మీకు ఏమన్నా భరోసా ఇచ్చారా? భరోసా ఇచ్చారు సార్. డబ్బుల రూపం అయితే ఇవ్వలేదు సార్. మాకు ఇల్లు కట్టేస్తా అన్నారు, బోట్ ఇస్తా అన్నారు. పిల్లకాయలు బాగా చదివితే ఇది మామూలుగా ఉద్యోగం ఇస్తా అన్నారు సార్. పెద్ద అమ్మాయికి పెద్ద ఆయన మాట్లాడి బయటకు వెళ్ళారకి అందరూ వచ్చి కాగితాలు గీతాలు మొత్తం తీసుకుపోయారు సార్. ఉద్యోగం ఇస్తానన్నారు సార్. పెద్ద అమ్మాయికి ఏంటంటే చదివి ఉంది కాబట్టి ఇస్తానన్నారు సార్. మీరేం చేస్తుంటారు? నేను తెప్పకెళ్తా ఉంటాను సార్. నెలకి ఎంత వస్తుంది సార్? మేము పోతే ఏటకపోతే కూరకు చెక్కొచ్చు 200-300 రావచ్చు సార్. దానికన్నా ఎక్కువ రావంటే రాదు సార్. ఆ 200-300 పెట్టుకొని పిల్లకాయలని బడి చదువు అది కూడా చెప్పాను సార్. పిల్లకాయలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను సార్. ఆ డబ్బులు నాకు చాలట్లేదు సార్. నేను తెచ్చిన డబ్బులు మా ఇంట్లో ఖర్చుకే చాలట్లేదు సార్ అని చెప్పాను సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చారు, గ్రామస్తులు ఎలా అనుకుంటున్నారు మీ గురించి? బాగానే చెప్పాడని అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు సార్. పర్వాలేదు, నేను ఇంత మాట్లాడతావని చంద్రబాబు నాయుడు నువ్వు కొత్తగా నువ్వు నచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అనుకున్నాము. అందరూ వచ్చారు సార్. అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏంది బాబు ఇంటికి రావడం ఏంది, తానం గారు బాబు ఇంటికి రావడం ఏంది, అందరూ ఆశ్చర్యపోయారు సార్.
ఆశ్చర్యపోయారు. నేనేం చేశానంటే నాకు ఆడ ఎంత సంతోషం వచ్చింది సార్. ఆయన చూడాలన్నా ఆయన దగ్గర పోవాలని గన్మెన్లు లేకుండా మా ఇంటికి వచ్చి చేపలు తీసుకొచ్చి కూర వండుకొని ఆయన సచివంగా ఆయన ఖుషిగా ఉండి మా భార్యతోటి కూర వండుకొని అన్నం వండుకొని మాతోటి కుర్చీ మీద కూర్చుంటే మేము కుర్చీ మీద కూర్చొని బాబు నీ ఎట్ట కూర్చుంటే అట్టే కూర్చుంటాను అని చెప్పాడు సార్. రోజు ఆయన పక్కన కూర్చొని మీరు భోజనం చేస్తా ఉంటే మీకు ఎలా అనిపించింది అసలు? ఆ సిచ్యువేషన్ ఎలా? ఆ సిచ్యువేషన్లో ఆయన చూసి కింద కూర్చొని నాకు ఏడుపు వచ్చింది సార్. పట్టలేను, నాకు ఆనందం వచ్చి ఏడుపు వచ్చింది. ఆయన పెద్ద అనేది మనతోటి కింద కూర్చోవడం ఏంది ఆయన ఏడుపు వచ్చింది సార్. ఏడుపు వచ్చి మళ్ళీ ఏంది బాబు అన్నాడు. అవునా ఉండి అవును ఇదే ఇల్లు ఇస్తాను నువ్వు బాధపడబాక నీకేందో నీకు అన్నాడు సార్. నాకు పడవలేదు సార్ అన్నాను. పడవేస్తా బోటు కట్టిస్తాను అన్నాడు. నువ్వు ఎప్పుడైనా రాజకీయంగా తిరుగుతుండేవాడు? నేను అసలు తిరగలేదు సార్. మరి ఒక్కసారిగా మీకు అసలు రాజకీయాలు టచ్ లేదు, ఒక్కసారిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చాడు, అసలు ఆ భయం కానీ అలాంటిది ఏమన్నా ఉన్నదా? అసలు నేను నాకు రాజకీయం తిరగలేదు సార్. నా పని ఏందా నేనేందా చెప్పకపోవటం రావటం నా పనికి పోవటం అట్టే చేస్తున్నాను సార్. రాజకీయం గురించి అయితే ఆయన రాలేదు సార్. నేనైతే రాజకీయం అయితే నేను పోలేదు సార్. ఇంకెంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ముగ్గురు. ఒక అబ్బాయి అయితే చదవలేదు సార్. చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి చదువుతున్నాడు సార్. అవునా అన్నం మీద కూర్చొని పెద్ద అమ్మాయి అయింది. చిన్న అమ్మాయిని అడిగాడు సార్. అడిగితే నువ్వు ఎన్ని క్లాస్ అమ్మా ఏందమ్మా అన్నాడు. అంటే డిగ్రీ ఇంటర్ సెకండ్ అన్నది అమ్మాయి. ఇంటర్ సెకండ్ అనేసరికి ఆయన ఉండి నీకు బాగా చదువుకో అమ్మా అన్నాడు. అప్పటికి జాబు మాట్లాడలేదు. అవునా పెద్ద అమ్మాయి ఎవరబ్బా బాబు ఇంట్లో ఉండేదంటే మా పెద్ద కూతురు సార్ ఇంటికి పిలువు అన్నాడు. పిలువమంటే కుర్చీ మీద కూర్చోమ్మా అన్నాడు. సార్ నేను కూర్చోలేను సార్ అన్నాడు. మా బాబు అంతలా పెద్ద కింద కూర్చుంటే మన కుర్చీ మీద కూర్చుంటే అమ్మా నువ్వు కూర్చుంటావా కూర్చోవా అన్నాడు. కూర్చున్నది మా భార్య. మా కూతురు కూర్చొని ఏం పాప ఎంత చదివావు ఏంటంటే డిగ్రీ చదివాను సార్. అవునా పిలిచి జిల్లా కలెక్టర్ని పిలిచి అంతలోకి బయట ఉన్నాడు. అంతలోకి అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ముందు ఇల్లు బోటు శాసనం చేయి అమ్మాయికి జాబ్ ఇస్తా ఉన్నారు. జాబు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంది కదా చిన్న అమ్మాయి ఇంకో చదివితే ఆ అమ్మాయి కూడా జాబ్ ఇస్తా ఉన్నారు. అలాగే వాళ్ళ భార్య కూడా ఉంది పక్కనే. ఆమె కూడా ఆ రోజు వంట చేసి ఆయనతో పాటు కలిసి వంట చేసింది. ఆమె ఫీలింగ్ ఎలా ఉంది? అమ్మ ముఖ్యమంత్రి మీ వంట గదిలోకి వచ్చి మీతో పాటు మీరు కూర చేస్తూ ఉంటే ఆయన కూడా మీతో పాలు పంచుకొని ఆ రోజు కూర చేయడం నీకు ఎలా అనిపించింది? నాకు సంతోషం. మా ఆయన నా కొడుకు చేపలు పంటని పోయి వచ్చారు. ఆయన కూడా కలిసి వచ్చాడంట. వచ్చి నాకు తెలియదు. ముగ్గురు కలిసి వచ్చి ఆడకు వచ్చారే. నేను చేపలు తీసుకున్నాను. అంతలాగే ఆయన కూడా ఉన్నాడు పెద్ద ఆయన. ఉండేరేగే లోపల ఒకసారి కూర్చోంటే ఆడ చెప్పులు ఆడ ఇసి బయట కూర్చొని ఆడ కుర్చీ మీద కూర్చొని చెప్పులు తీసి ఆడ పెట్టేసి వచ్చాడు. లోపలికి వచ్చి కూర్చో సార్ అంటే కూర్చోకుండా నీతోటి నేను వంట చేస్తానమ్మా అన్నాడు. వచ్చాడు లోపలికి. వచ్చాడు వంట చేసాం. ఇద్దరు కలిసి వంట చేసాం. నేను అన్నం తిందామని లోపల కూర్చోండి సార్ అన్నం తిందామంటే అన్ని నలుగురు వేసి పెట్టమ్మా అన్నాడు. నలుగురు వేసాను. నువ్వు కూడా కూర్చోనమ్మా అన్న. కూర్చున్నాము. అందరు కలిసి తిన్నాము. ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చి వంట చేస్తే నువ్వు పక్కనే నిలబడి గంజి తీసుకుని కలిగి పెడతా ఉన్నావు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? ఆయనతో పాటు నువ్వు పక్కన నిల్చొని, అంటే కనీసం ఆయన్ని కలవాలంటే పెద్ద సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. నాకు చెప్పడానికి నోరే రావట్లేదు సార్. ఆ రోజు ఆయన పక్కన ఆయన పెద్ద ఆయన వచ్చి అంత సంతోషంగా ఉండింది. ఆయన వచ్చి నిలబడే రేగే నాకు అంత దాడ వచ్చేసింది సార్. మీతో మీరేమన్నా మాట్లాడారమ్మా? మేమేం మాట్లాడలేదు సార్. అంత మా ఆయనే మాట్లాడాడు. అదే మీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే నూనె కొద్దిగా పోయమ్మా, కారం కొద్దిగా వేయమ్మా, అదే చెప్తా ఉన్నాడు సార్. ఆయన చెప్పేసి వంట ఆయన కూడా చేశాడు సార్. ఇద్దరు కలిసి చేసాము. ఫ్రై చేసాము. కలిసి ఫ్రై అన్నం కూర చేసి వచ్చి తీసుకుని వచ్చి తిన్నాం అందరు కలిసి. ఎప్పుడన్నా మీరు మీ ఇంటికి రాజకీయ నాయకులు కానీ వాళ్ళతో కలిసి ఎప్పుడన్నా మీరు ఉండటం జరిగింది? అస్సలు జరగల. ఎంత ఆయన వచ్చినప్పుడే మాకు జరిగింది. ఇప్పుడు వచ్చి మా ఇంట్లో ఎవరు అడుగు పెట్టలేదు సార్. ఇన్ని సంవత్సరాలు అయితే కూడా నాకు పెళ్ళి అయ్యి 21 సంవత్సరం అయినా కూడా మా ఇంటికి ఎవరు వచ్చిన లేరు.
వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వాళ్ళు లేరు. అమ్మా ఇప్పుడు మీ బిడ్డలకి ఇద్దరికి చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు, అలాగే మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పాడు. ఎలా ఉంది మీకు? మాకు ఆనందంగా ఉంది సార్. ఇల్లు కట్టిస్తానన్నాడు అని చెప్తే మాట తప్పదు కదా సార్. ఎప్పుడైనా ఊహించారా ఇలాంటి రోజు వస్తుంది? నాకు ఎప్పుడు ఊహించాలా ఊహించబడితే పెద్దల్లే మాకు ఉంటే పెద్దల్లే కట్టుకోము, లేని వాళ్ళు కదా ఎప్పుడు ఊహించుకోవాలా. అలాగే వాళ్ళ చిన్న పాప జ్యోతి కూడా ఉన్నారు. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందమ్మా, అయిపోయింది. ఆ అమ్మాయితో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. అమ్మ మీరు మాట్లాడారు కదా, ఎలా అనిపించింది? ఒక ముఖ్యమంత్రితో మీరు మాట్లాడటం నీకేమనిపించింది? సంతోషంగా ఉండింది. క్లాస్ అడిగాడు, ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్పి, డిగ్రీ వెళ్తానని చెప్పా, బాగా చదువుకోమన్నాడు. మీకు ఉద్యోగం ఇస్తామన్నాడు కదా, ఉద్యోగం ఇస్తాడు, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? సంతోషంగా ఉంది. ఇస్తానని, ఇల్లు ఇస్తానన్నాడు. మీ ఇంటికి ఇలాంటి అంటే ముఖ్యమంత్రి వస్తారని ఎప్పుడన్నా ఊహించారా? ఊహించలే. వాళ్ళైతే జీవితంలో ఎక్స్పెక్ట్ చేయాల ఒక ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారని. కానీ వచ్చిన తర్వాత ఆయన మాకు న్యాయం చేశాడు, మా కుటుంబాన్ని ఆదుకుంటా అన్నారు. ఇక్కడ వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా ఉంది, ఒకసారి అమ్మాయిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి కూడా డిగ్రీ చదివి ఇప్పుడు ఖాళీగా ఉంది. అమ్మాయితో మాట్లాడదాం. అమ్మాయి గురించి ఏం మాట్లాడాడు అమ్మా చెప్పు. ముఖ్యమంత్రి మీ ఇంటికి వచ్చారు కదా, ఏం మాట్లాడారు మీరు? జాబ్స్ ఇస్తానన్నారు, ఇల్లు కట్టిస్తానన్నారు, బోట్లు మా తమ్ముడికి కాలు బాగాలేదనేసి బోట్ ఇస్తానన్నారు. ఇంకా వాళ్ళు అవి చెప్పాను అంతే. అలా ఎలా అనిపిస్తుంది అమ్మా ముఖ్యమంత్రి మీ ఇంటికి రావడం? మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఊహించారా ఇలా? అస్సలు ఊహించలే ఇలాంటి రోజు వస్తుందని. ఇంకా రావాలనేసి కోరుకుంటున్నాను. అదే విధంగా వాళ్ళ ఇంటికి రావటం ఎంతో ఆనందంగా ఉంది. మాతో మాట్లాడటం, మాతో కలిసి భోజనం చేయడం. అసలు వాళ్ళు ఆయన పక్కన నిలబడితేనే మాకు టెన్షన్ వస్తూ ఉన్నది, కానీ ఆయన చాలా ఫ్రీగా మాతో మాట్లాడి మాకు అన్ని విధాలా కనుక్కొని మా ఇంట్లో లోటుపాట్లు తెలుసుకున్నారు. అలాగే మా పిల్లలు చదువుకొని ఉన్నారు సార్, మాకు వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించమంటే ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పేసి జిల్లాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇక్కడ ఇల్లు అయితే నిర్మించి వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అలాగే వాళ్ళ అబ్బాయికి బోటు కూడా తీస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి సడన్ గా సపరేట్ చేయడంతో ఆ కుటుంబం అయితే ఆనందోత్సవాల్లో మునిగిపోతా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని మేము జీవితంలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ముఖ్యమంత్రి మా ఇంటికి రావటం, మాతో మాట్లాడటం, మాతో కలిసి భోజనం చేయటం అసలు మేము జీవితంలో ఎక్స్పెక్ట్ చేయాలా అని చెప్పేసి వాళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవు. అలాగే ఆ కుటుంబం మొత్తం ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. వాళ్ళకి ఇలాంటి రోజు వస్తుందని కూడా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా మా ఇంటికి రావటం మాకు నిజంగా అదృష్టం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో మధు, CMD న్యూస్, స్థానం బాబు గారి ఇంటి వద్ద నుండి తుమ్మలపేంట.